హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అక్కల ఇంటికి వెళ్ళాను, రెండో రోజు అండి ఈ వీడియో. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, అక్కలు అయితే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. పాప అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టి నేనైతే బుక్స్కి అట్లేస్తున్నాను అనమాట. అన్ని బుక్స్ పట్టుకెళ్ళలేదు, సగం పట్టుకెళ్ళింది. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలు చూసారు కదా ఎన్ని బుక్స్ ఇచ్చారో 3వ క్లాస్లోని. అయితేమో మా పాప ఏమో ఆర్డర్ వేసింది, నేను వచ్చినప్పటికీ అన్ని బుక్స్కి అట్లేసి ఉంచమ్మా అని చెప్పేసి. నేను వచ్చాక మిగతా ఎద్దు కానీ అని ఇంకా నేనైతే అన్నిటికీ వేసాను. ఇంకా వేస్తానా ఒక అమ్మాయి అంటే మనం చూపించాను కదా, ఒక అమ్మాయి సీట్ రావట్లేదని చెప్పేసి ఆ అమ్మాయికి వీడియో తీయమ్మా అని చెప్తేమో తీస్తుంది. అమ్మాయి నేను కూర్చొని మాట్లాడుకుంటూ వీడియో తీస్తున్నాం అనమాట. మేము అప్పుడైతే ఇలాంటి అట్ల గట్ట వేసుకునే వాళ్ళం కాదు, మేమైతే న్యూస్ పేపర్లో వేసేసుకునే వాళ్ళమే అని అన్నీ చెప్తున్నాను అనమాట. అప్పట్లోని మా చిన్నప్పుడు అయితే మేమైతే న్యూస్ పేపర్లో అట్ల కింద వేసుకొని అన్నం అంటించుకునే వాళ్ళమండి. అన్నిటికీ అట్లా వేసుకొని చూసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. అదేంటి నువ్వు చదువుకోలేదని చెప్పావు కదా, మళ్ళీ చిన్నప్పుడు అట్లా వేసానని చెప్తున్నావు ఏంటి అన్న డౌట్ రావచ్చు. నేనైతే 5th క్లాస్ వరకు చదువుకున్నానండి. పోయిన సంవత్సరం అయితే మా అక్కల పిల్లలు వేస్తారనమాట. ఇంకా వాళ్ళ అన్నయ్యలు ఉంటే వాళ్ళ అన్నయ్యలు వేసాను, పోయిన సంవత్సరం వాళ్ళు వేసారు అని చెప్పేసి చెప్తున్నాను. అంటే కొంచెం లేట్గా జాయిన్ చేశాను కదా పాపకి, అందుకని చెప్పేసి వాళ్ళు కూడా లేరు, హాస్టల్కి కాలేజీలకి వెళ్ళిపోయారు అనమాట. మా రెండు అక్కకి ఇద్దరు బాబులు, ఒక బాబేమో వెటనరీ చేస్తున్నారు కాలేజీలోని, ఒక బాబేమో 8th క్లాస్ చదువుతున్నాడు అనమాట. మీరు ఆల్రెడీ పాత వీడియోలో చూసే ఉండొచ్చు మా అక్కల పిల్లలకి. వీడియో అయితే ఫుల్గా చూడండి. మా పాప స్కూల్కి ఏ కలర్ డ్రెస్ వేసుకెళ్తుందో, అంటే ఎలా వెళ్తుంది, బస్సు ఎక్కేసి అని అన్నీ పెట్టాను అనమాట. లాస్ట్లో ఉంటాయి. మా ఊరు నుంచి కూడా ఆటో వెళ్తుందండి, కాకపోతే మాది 1500 అంట, నెల నెల 1500 ఆటో ఛార్జీలు అవుతాయి. అందుకని చెప్పేసి నా దగ్గర అంత అమౌంట్ లేదు, నెల నెల ఎక్కడ నుంచి తెచ్చి కడతాము అని చెప్పేసి నేనైతే అక్కల ఇంటికాడ అయితే బస్సు ఉంది కదా, బస్ పాస్ చేంజ్ చేసుకుంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. బస్ మీద పెద్ద ఖర్చు ఉండదు, ఇంకా క్యారేజ్ అయితే అక్కలకి పెట్టేస్తా కదా, ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నేను అక్కల ఇంటికాడ అయితే జాయిన్ చేశాను. ఇన్ని బుక్స్ 5 నిమిషాల్లో పని అంటే ఎవరికైనా అవుతుందా? సగం చేశాను, ఇంకా సగం చేయాలి. దూరం సగం చేశాను, ఇంకా సగం చేయాలి. బుక్స్ అన్ని మా జై కూడా అయితే పాపం ఇలా ఉండిపోతున్నాడు, బ్యాగ్ మొయ్యలేక. నువ్వు పట్టుకెళ్తావు బాబు ఇవన్నీనా? కావాలా? ఆనందం ఆనందం ఇచ్చారు. అయితే ఇదైతే ఎంత అయింది చూడండి, ఇంకా ఇంకా ఉంది, ఇది ఒకటి ఉంది ఇంకా. అది కొత్తదా? ఇది కొత్తది, పోయిన సంవత్సరం ఇంకా ఉన్నాయి ఇలాంటివి. అందుకే సగం తీసుకున్నా వాళ్ళు వేస్ట్ అయిపోతుంది. ఒకటి తీసుకుని ఉన్నా బాగుండు అనుకుంటున్నారు, 2 తీసుకుంటే బాగుంది సరిపోతుంది. మా మేనల్లుడు అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికాడ ఉంటున్నాడండి. అక్కడ దూరంగా ఆటోలు కనిపిస్తున్నాయి కదా, ఆ కిందకి అనమాట ఇల్లు. అక్కడ నుంచి పరిగెట్టి వస్తున్నారు, చూసారు కదా. మా పాప అయితే చాలా బాగా చూసుకుంటుంది వాళ్ళకి, ఎందుకంటే చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎత్తుకోనండి చిన్నప్పుడు అయితే. ఇది ఫస్ట్ రోజు వీడియో కాదండి, సెకండ్ రోజు వీడియో అనమాట. అక్కల ఇంటికి వెళ్ళిన సెకండ్ రోజు వీడియో. ఫస్ట్ రోజు అయితే నేను వీడియో తీయలేదు, పాపలు స్కూల్కి వెళ్ళినప్పుడు. ఫస్ట్ రోజు అయితే బ్యాగ్ మొయ్యలేకపోయేవాడు, అన్ని బుక్స్ ఇచ్చేసారనమాట ఎల్కేజీలోనే. కానీ తర్వాత నుంచి మాత్రం ఒక పలకాను ఒక బుక్ పట్టుకెళ్ళుకునేవాడు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి సిగ్గుపడి వాళ్ళ అమ్మ వెనకాల దాడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ కూడా డైలీ వెళ్తుందండి, మధ్యాహ్నం వరకు స్కూల్ అని చెప్పేసి. మా పాప అయితే వాళ్ళ చెల్లిని ఎత్తుకునే ఉంటుంది 24 గంటలు, అసలు వెళ్ళడం ఇష్టం లేదు. చెల్లి బాయ్ చెల్లి బాయ్ చెల్లి అని చెప్తానే వెళ్తుంది పాపం. వెళ్ళేటప్పుడు కూడా మనసు అయితే వాళ్ళ చెల్లి మీదే ఉంటుంది ఇప్పుడునా. నేను అక్కడ ఉండడానికి కారణం కూడా ఒక 2 రోజులు 3 రోజులు ఎగస్ట్ ఎందుకున్నానంటే పాప ఎందుకు పెట్టేసి రాకుండా. పాప అయితే అసలు ఉండట్లేదండి, ఏడ్చేస్తుంది. నేను ఉండను నేను చెల్లి దగ్గర ఉంటానని చెప్పేసి. అందుకే నేను కూడా ఎగస్ట్రా ఉన్నాను అనమాట ఒక 2 రోజులు. ఓకే అండి, ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ అండి.